జై భీమ్ టు ఆల్. ఈరోజు వెంటాడే గాయం చుండూరు అనే ఒక క్యాప్షన్ పెట్టి భారతదేశంలో దళిత అస్తిత్వ ఉద్యమాల ప్రస్థానం చుండూరుకు ముందు తర్వాత అనే ఒక మంచి టాపిక్ని పెట్టి ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ను 7th మనం ఈరోజు ఒక కమ్మమరేట్ చేసుకోవడానికి ముఖ్యంగా డాక్టర్ శశిధర్ గారికి, లింగస్వామి గారికి, మరి ముఖ్యంగా ఈ మొత్తం ఈవెంట్ను కండక్ట్ చేస్తున్నటువంటి అంబేద్కర్ విజన్ టీవీ గారికి, ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్, తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ SC/ST ఎంప్లాయీస్ యూనియన్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐఎమ్ రియల్లీ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ముందు ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. చెప్పిన తర్వాత నేను నా ముఖ్య టాపిక్ గురించి చెప్పాలనుకున్నాను. నిన్ననే నేను వరంగల్ హన్మకొండలో August 6th జరుపుకోవటానికి మృతవీరుల సంస్మరణ సభ జరిగింది. ఆ మృతవీరుల సంస్మరణ సభ చుండూరు, దానికంటే ముందు కారంచెడు, ఇప్పటి వరకు మొన్నటి వరకు చనిపోయినటువంటి ఈవెన్ మరియమ్మ, అంటే వీళ్ళందరినీ ఒక క్వశ్చన్ వచ్చింది నిన్న మాట్లాడుతున్నప్పుడు. అసలు దళితులు మృతవీరులు ఎలా అవుతారు? అసలు వాళ్ళు వీరులా? అసలు మృతవీరులను స్మరించుకోవటం ఏంటి? అసలు వాళ్ళు ఏం చేశారని? వాళ్ళు చంపేశారు, అయిపోయింది. అసలు వాళ్ళని స్మరించుకోవాలి? అసలు వాళ్ళు ఒక హీరోలా, హీరోయిన్లా? అసలు దళితులకు కూడా అలాంటిది ఉంటుందా? మృతవీరులు అంటే చాలా గొప్ప త్యాగాలు చేసి ఏదో చాలా ఉన్నతమైనది చేస్తేనే కదా మృతవీరులు అయ్యేది. అసలు వీరులకు మీరు నివాళులు అర్పించడం ఏంటి? అసలు సంస్మరణించుకోవటం ఏంటి? కమమరేట్ చేసుకోవటం ఏంటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది నేను. సో దాని నుంచి పొలిటికల్ పవర్ అంటే ఎంత జర్నీ ఉందో మనం చూసుకోవచ్చు. సరే, వీళ్ళు మృతవీరులా, లేకుంటే వీళ్ళు మామూలుగా పొలంలో పనులు చేసుకుంటే ఒక దళితులు, ఆడవాళ్ళు, లేకుంటే యూత్ ఎవరో చంపివేయబడ్డారు, అపర్ కాస్టులు చంపేశారు వీళ్ళను. సో వాళ్లకు మనం ఇంత చేయవలసిన అవసరం ఏముంది అనేది ఒకటి. సో దీన్ని కూడా ఒక పెద్ద డిబేట్ లాగా చేస్తున్నారు కూడా. సరే, ఆ విషయం మనం మాట్లాడుకోవచ్చు. రెండో క్లారిఫికేషన్ ఏంటంటే దీన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. దళిత అస్తిత్వ ఉద్యమం అంటే నేను తెలుగులో, ఇంగ్లీష్లో అయితే దళిత ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది. అస్తిత్వం, ఐడెంటిటీ. అసలు ఐడెంటిటీ పాలిటిక్సా, లేకుంటే ఇది ఎమాన్సిపేటరీ పాలిటిక్సా? అసలు దళిత్ పాలిటిక్స్ అనేది, దళిత్ మూమెంట్ అనేది అది అస్తిత్వ ఉద్యమమా, లేకుంటే అది పోరాడి మొత్తం ఈ సమాజాన్నే సమూలంగా నూతన ప్రజాస్వామ్యం చేత నిర్మించటానికి వస్తున్నటువంటి ఉద్యమమా? అంటే ఎమాన్సిపేటరీ పాలిటిక్సా, లేకుంటే ఒక ఐడెంటిటీ పాలిటిక్సా? అంటే దళిత్ మూమెంట్ను ఐడెంటిటీ పాలిటిక్స్ గా కుదించటానికి జరిగిన కుట్ర, లేకుంటే ఆలోచన? అసలు దళిత్ పాలిటిక్స్ ఒక ఎమాన్సిపేటరీ పాలిటిక్స్, దీనికి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ క్యారెక్టర్ ఉంది. ఇది అన్నిటిను కలిపి ఒక కలెక్టివ్ యాక్షన్ గా పోయే ఒక గొప్ప అవకాశం ఉంది దళిత్ మూమెంట్ లో అనేది ఈ ఆలోచన కూడా. ఈ రెండిటిని మనము ఒకసారి ఆలోచించుకుంటే దెన్ ఐ థింక్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దళిత్ పాలిటిక్స్ అంటే పొలిటికల్ పవర్ను
పొలిటికల్ పవర్ అంటే క్యాప్చరింగ్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా అనేది. సో చుండూరు ఆగస్టు 6th జరిగింది, కారంచెడు జూలై 17th. సో జూలై 17th నుంచి ఆగస్టు 6th వరకు ఈ మృతవీరులు ఎవరైతే చనిపోతున్నారో ఎవ్రీ ఇయర్ కానీ అప్పటి నుంచి చనిపోయిన వాళ్ళను స్మరించుకుంటూ మనము చింతించిన అవసరం లేదు. మన హిస్టరీ, మన ఫిలాసఫీ, మన ఐడియాలజికల్ అండర్స్టాండింగ్, మన సోషో కల్చరల్ అప్లిప్మెంట్ కానీ, ఒక అండర్స్టాండింగ్ కానీ, ఎకానమీ, దెన్ పొలిటికల్ పవర్, వీటన్నిటిని మనము ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు రివ్యూ ఇట్. ఆ రివిజన్ అనేది ఎట్లా జరగాలి, దీన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అంటే నాది ఎట్లా స్టార్ట్ అయిందని ఒక 2-3 minutes నేను చెప్పదలుచుకున్నాను. మాకు జేఎన్యూలో చాలా మందిని మొట్టమొదటిగా మాకు జరిగింది ఏంటంటే, ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా నా ఆలోచన విధానం మారింది. దిస్ ఇస్ మై కన్ఫెషన్, నా టెస్టిమనీ. నా ఆలోచన విధానం మారింది. ఆలోచన విధానం మారి నేను నా ఎంటైర్ నా చదువును దీని మీద ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ అనే ఒక థింకింగ్ నాలో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసి చదువుకుంటున్నప్పుడు మొత్తం లిటరేచర్ అంతా సార్లతో, గద్దరని మీటం, పద్మారావు సార్ని మీటం, తర్వాత సత్యమూర్తి సార్ను, ఐలయ్య సార్ను, చాలా మంది మన వాళ్ళందరిని మీట్ అవటం, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ మీట్ అవటం పర్సనల్ గా చేసినప్పుడు, నేను దళిత్ మూవ్మెంట్ మీద పిహెచ్డి చేస్తున్నప్పుడు అందరు నన్ను జేఎన్యూలో, దిస్ వాజ్ ఇన్ 1993-94, నన్ను చూసి నవ్వారు. అసలు నీకు జేఎన్యూలో నువ్వు దళిత్ ఉద్యమం మీద పిహెచ్డి చేస్తున్నావు, నీకేమన్నది, అంతవరకు కూడా దళిత్ ఉద్యమం మీద జేఎన్యూలో పిహెచ్డి అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ హ్యాపెన్. దే లాఫ్డ్ ఎట్ మీ. I said, no problem. Even if I don't get job, I don't mind, because I am from JNU. I can do any other work. No need to get job. అప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, కానీ పక్కన పెట్టి నేను దళిత్ ఉద్యమం మీద పిహెచ్డి చేయాలనుకున్నాను, చేశాను. అప్పుడు చదివేటప్పుడు అంటే భారతదేశంలో దళిత అస్తిత్వ ఉద్యమం ప్రస్థానం, కారంచెడు, చుండూరు, వేంపెంట చాలా జరిగాయి, తిమ్మ సముద్రం, చాలా జరిగాయి. అంటే కారంచెడు నుంచి చుండూరుకు జరిగినటువంటిది అంటే 85లో, అది 91లో. దళిత ఉద్యమము అంతకు ముందు ఉండింది, దానికంటే ముందన్నారు కాబట్టి కొంత ఒక సర్వే చేసుకుంటే, నౌ టుడే వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ పొలిటికల్ పవర్ అనేది అర్థం, బికాజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్టరీ. ఆ హిస్టరీ కూడా అది రైట్ హిస్టరీ అయి ఉండాలి. డిస్టార్టెడ్ హిస్టరీ చదువుకుంటే మాత్రం వీ కెనాట్ క్యాప్చర్ ద పవర్. ఒక రైట్ పర్స్పెక్టివ్ లో మన హిస్టరీ చదువుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హిస్టరీ ఎలా డిగప్ చేయబడ్డది కారంచెడు, చుండూరు తర్వాత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని 4-5 పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా అంటే ఆ పాయింట్స్ ముందు ఒక 2-3 minutes సర్వే చేద్దాం అనుకుంటున్నాను. దళిత ఉద్యమం భారతదేశంలో అంటే దళిత్ ప్యాంథర్స్, దానికంటే ముందు రిపబ్లికన్ పార్టీ, దానికంటే ముందు అంబేద్కర్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, రిపబ్లికన్ పార్టీ. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ ఉన్నప్పుడు పెట్టారు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ భారతదేశం మొత్తానికి వ్యాపించింది. అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కాదు కానీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మాత్రము అన్ని స్టేట్స్ లో, నార్త్ అండ్ సౌత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ మొత్తం వ్యాపించింది షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్. అంబేద్కర్ చూశారు అది. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఓన్లీ మహారాష్ట్రకే కన్ఫైన్ అయింది. దట్ వాజ్ అపోజిషన్ పార్టీ ఫర్ రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఎట్ దట్ టైమ్ వెన్ నెహ్రూ వాజ్ దేర్. తర్వాత రిపబ్లికన్ పార్టీ వచ్చింది. రిపబ్లికన్ పార్టీలో వచ్చినటువంటి ఫ్రాగ్మెంటేషన్స్, గ్రూప్ క్లాసెస్, ఒక అంబేద్కర్ ఐడియాలజీ డిక్లైనింగ్, ఇవన్నీ చూస్తూ కాన్సీరామ్ గారు కూడా ఆర్పిఐలోనే ఉన్నారు, అప్పుడు జాయిన్ అయ్యారు మహారాష్ట్రలో. ఆయన కళ్ళతో చూశారు. చూసి
ఆయన రిపబ్లికన్ పార్టీ మెంబర్ అయింది కూడా బయటకు వచ్చేసారు. అది వేరే హిస్టరీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. కానీ అప్పుడున్నటువంటి రిపబ్లికన్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 65 వరకు కూడాను చాలా గొప్ప ఉద్యమాలు చేశారు. 65, 66లో పార్లమెంట్ రికార్డ్స్ మనం చూస్తే ప్రొసీడింగ్స్ లో రిపబ్లికన్ పార్టీ చేసినటువంటి ల్యాండ్ స్ట్రగుల్ అనేది భారతదేశాన్ని ఊపివేసింది. అసలు కాంగ్రెస్ ఆ ఉద్యమానికి భయపడిపోయి, చాలా గొప్ప ఉద్యమం అది, ఆక్యుపైయింగ్ వేకెంట్ ల్యాండ్స్ అనేది. ఎక్కడైతే అసలు ఒక వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఉంటాయి కదా, రైల్వే లేన్స్ ఉంటాయి కదా, రైల్వే లేన్స్, రోడ్లు, వాటి పక్కన గవర్నమెంట్ భూమి కొన్ని వేల లక్షల ఎకరాలు ఉంటది, గవర్నమెంట్ ల్యాండ్. వాటన్నిటిని ఆక్యుపై చేసి దళితులు తీసుకోవాలనే మూమెంట్ అదనమాట, ఆక్యుపై ల్యాండ్ మూమెంట్. ల్యాండ్ స్ట్రగుల్ జరిగింది, చాలా గొప్పగా జరిగింది. ఆ ల్యాండ్ స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు దళితులంతా ఫ్రాగ్మెంటెడ్ ఉన్నటువంటి దళితులు, ఐఎమ్ యూజింగ్ ఫ్రాగ్మెంటెడ్ దళిత్స్, కలెక్టివ్ గా తయారవుతున్నారు. ఆ కలెక్టివ్ యాక్షన్, పొలిటికల్ యాక్షన్ ఎప్పుడైతే వస్తున్నదో బ్రాహ్మణిజం ఎంటర్ అయింది. ఎక్కడో లేదు, అది ఆల్రెడీ ఉండింది, ఉన్నదే. ఈ బ్రాహ్మణ్ టాక్టిక్స్ వల్ల కాంగ్రెస్ దాన్ని డిస్మాంటిల్ చేయగలిగింది. ఆ డిస్మాంటిల్ చేసే ప్రాసెస్ లోనే, అంటే డిక్లైన్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ, ద ఎమర్జెన్స్ ఆఫ్ దళిత్ ప్యాంథర్. దళిత్ ప్యాంథర్స్ అనేది ఒక చాలా, అంటే మనం దళిత్ ప్యాంథర్ మేనిఫెస్టో, దళిత్ మహాసభ, ఆంధ్రప్రదేశ్ దళిత్ మహాసభ మేనిఫెస్టో చదివితే నిజంగా చాలా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే ఈ దేశ పరిస్థితి ఎలా ఉంది, ఈ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఇన్క్లూడింగ్ తాత్విక చింతన ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతాయి మేనిఫెస్టోలు చదివితే. సరే, మనకి ఈరోజు పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టో చదవడానికే మన పిల్లలకు టైం లేదు, ఇంకా మన మేనిఫెస్టోలు ఏం చదువుతారు? సరే, అది వేరే విషయం. దళిత్ ప్యాంథర్స్ అనేది 1968లో ఒక నక్సల్బరీ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున లేచిందో, దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్ కూడా అంత గొప్పగా లేచింది. చాలా గొప్ప రెవల్యూషనరీ మూవ్మెంట్. ఇట్స్ రెవల్యూషనరీ. దే ఆస్క్డ్ ఫర్ కాస్ట్ క్లాస్ అనిహిలేషన్ ఆఫ్ స్ట్రగుల్ అన్నారు వాళ్ళు, దళిత్ ప్యాంథర్స్ లో. అందుకనే పద్మరావు సార్ ఒక సూత్రీకరణ, ఫిలాసఫికల్ ఫార్ములేషన్ హీ మేడ్ ఆఫ్టర్ కారంచెడు. నక్సల్బరీ రివిజనిజానికి వ్యతిరేకంగా వస్తే, దళిత ఉద్యమం, కారంచెడు లో వచ్చినటువంటి దళిత ఉద్యమం బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చిందనే ఒక ఫిలాసఫికల్ ఫార్ములేషన్ కూడా ఈ దళిత ఉద్యమంలో నుంచి పుట్టింది. ఆ మేనిఫెస్టోలో వాళ్ళు రాసుకున్నారు, అంటే డిక్లైన్ ఆఫ్ రిపబ్లికన్ పార్టీ, ద ఎమర్జెన్స్ ఆఫ్ దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్. దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్ లో ఎంత గొప్పగా అంటే, ఇది బ్లాక్ ప్యాంథర్ మూవ్మెంట్ ను వాళ్ళు, ఒక బ్లాక్ ప్యాంథర్ మూవ్మెంట్ అనేది మనకు తెలుసు, అమెరికాలో చాలా గొప్ప మూవ్మెంట్, రెవల్యూషనరీ మూవ్మెంట్. అంటే మనకు మార్టిన్ లూథర్ కింగ్ పీస్ మేకర్ అయితే, బ్లాక్ ప్యాంథర్ మూవ్మెంట్ అనేది అసలు అది రెవల్యూషనరీ మూవ్మెంట్. ఒకే రోజులో కొన్ని వందల మంది వైట్స్ ను చంపేశారు. వైట్స్ తట్టుకోలేకపోయారు దానికి. అమ్మో, బ్లాక్స్ అంతా మమ్మల్ని చంపేస్తే మేమెట్లా అంటే, ఒక్క వైట్ వాడు చస్తేనే వాళ్ళకి అంత కోపం వచ్చి తర్వాత దాన్ని సప్రెస్ చేశారు. సరే, అది ఆ బ్లాక్ ప్యాంథర్ ఆ నమూనాగా తీసుకొని దళిత్ ప్యాంథర్ చాలా రెవల్యూషనరీగా అప్పుడు రెండు జరిగా, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో. ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది మన సారు రైటింగ్స్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఐడియాలజికల్ బ్రేకింగ్ అనేది జరిగింది, ఒక బ్రేక్ జరిగింది. ఆర్థోడాక్స్ మనం ట్రెడిషనల్ మార్క్సిజం ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి న్యూ మార్క్సిస్ట్ ఐడియాలజీ వచ్చింది. ఈ రిపబ్లికన్ పార్టీ ట్రెడిషనల్ అంబేద్కరిజం అనుకున్నది ఒక న్యూ అంబేద్కరైట్స్, రెవల్యూషనరీ అంబేద్కరైట్స్ వచ్చారు దళిత్ ప్యాంథర్ లో నుంచి. అది చాలా బ్రేక్, ఐడియాలజికల్ బ్రేక్, ఫిలాసఫికల్ బ్రేక్ యాక్చువల్ గా. అది 60s లో
అంటే ఎర్లీ లేట్ 60s లో జరిగింది మహారాష్ట్రలో. మనకది ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కారం చెడు తర్వాత పద్మరావు సార్ లాంటి వాళ్ళు బ్రేక్ చేశారు. అంతకుముందు ఐడియాలజీ ఉంది, కానీ తర్వాత అది కారం చెడు అని చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఈ దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్ కూడా అంటే ఒక నక్సలైట్ మూవ్మెంట్ ఎలా వచ్చి ఒక రెవల్యూషనరైజ్ చేసిందో, ఒక బ్రేక్ చేసిందో ఆర్థోడాక్స్ మార్క్సిజాన్ని, ట్రెడిషనల్ మార్క్సిజాన్ని, అంటే క్లాస్ ను రెవల్యూషనైజ్ చేస్తే, ఇది దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్ ను కూడా రెవల్యూషనైజ్ చేసింది. అట్లా ఆ దళిత ఉద్యమము అనేది తర్వాత దాన్ని కూడా వాళ్ళంతా దళిత్ ప్యాంథర్ లో ఉన్న వాళ్ళంతా మహారాష్ట్రలో ఉన్న స్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆ పోయెట్రీ, వాళ్ళ రైటింగ్స్ చదివితే వాళ్ళు గొగురు పొడుస్తాయి. వాళ్ళు ఓపెన్ గా చెప్పుకున్నారు కొంతమంది అయితే, అవును నేను ప్రాస్టిట్యూట్ కు పుట్టిన కొడుకునే, కానీ నన్ను ప్రాస్టిట్యూట్ కు పుట్టిన ఒక బాస్టర్ని చేసింది నువ్వే కదరా అని. అంటే ఎంత హిందూయిజాన్ని, బ్రాహ్మణిజాన్ని ఎంత లోతుల్లోకెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేశారనేది మనకి అదే కారం చెడు తర్వాత జరిగింది మన ఆంధ్ర లిటరేచర్ లో, దళిత లిటరేచర్ లో. అది దళిత లిటరేచర్ అని కన్ఫైన్ చేశారు, కానీ అది తెలుగు లిటరేచర్. దళిత లిటరేచర్ అది ఒక ఐడెంటిటీ పెట్టారు, కానీ దళిత లిటరేచర్ కారం చెడు తర్వాత తెలుగు లిటరేచర్ ఎంతో ముందుకు దాటిపోయింది, మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్. అలాగే మహారాష్ట్రలో కూడా మరాఠీ మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ ను దళిత లిటరేచర్ చాలా ప్రోగ్రెసివ్ గా కొన్ని వందల సంవత్సరాలకు ముందు వెళ్ళిపోయింది. సొసైటీని అనలైజ్ చేయటంలో, ఫిలాసఫికల్ గా, ఐడియాలజికల్ గా, సోషలాజికల్ గా, ఇంకా కల్చరల్ గా అయితే ఇంకా వాళ్ళు ఇన్వెన్షన్ చేసినటువంటి ఫార్మ్స్ అన్ని కూడా చాలా రెవల్యూషనరీ గా ఉన్నాయి. సరే, అది ఒకటి. తర్వాత ఈ దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్ తర్వాత మళ్ళీ ఎట్లా అది సబ్సైడ్ అయిపోయింది, అట్లా జరుగుతా వచ్చినప్పుడు అంటే హిస్టరీ ఉన్నది, నేను దానికి అది చెప్తున్నాను, ఒక జస్ట్ ఒక సింబాలిక్. కారం చెడులో జరిగినప్పుడు 1985 జూలై 17th, 1991 ఆగస్ట్ 6th, ఈ మధ్యలో ఎలా జరిగింది అంటే కారం చెడు ఇన్సిడెంట్ గురించి నేను చెప్పను, కానీ ఆ ఇన్సిడెంట్ ఎలా అని నేను 2-3 విషయాలు చెప్తానన్నాను కదా, అవి నేను తీసుకొని చెప్తాను. ఈరోజు ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా నాకే ఒక థింకింగ్ లో చాలా థింకింగ్ లో నాకు ఒక డీవియేషన్ వచ్చింది. ఆ థింకింగ్ పవర్ లో అంటే దట్ థింకింగ్ రిలేటెడ్ టు ఫిలాసఫికల్ గా, ఐడియాలజికల్ గా, హౌ టు అండర్స్టాండ్ ఇండియన్ సొసైటీ. ఈ హిస్టరీ నాదేనా, అసలు ఈ సొసైటీ ఏంటి, ఇలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భావజాలం ఏంటి అనేది కారం చెడు ఆ ఉద్యమాలలో నుంచి వచ్చిన, అదే నిన్న డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కదా, అది కారం చెడు చుండూరు ఉద్యమాలలో వాళ్ళు చిందించిన నెత్తురు. సార్ కూడా చాలా మంచి, అసలు ఆయన పోయమ్స్ చదువుతుంటే రియల్లీ చాలా బాగుంటాయి. పద్మరావు సారి, తర్వాత సత్యమూర్తి సారి, కలేకూరి ప్రసాద్, చాలా చాలా మంది ఉన్నారు, చాలా గొప్ప పోయట్రీ. ఆ రక్తం ఎంత లోతుకెళ్ళిందో దళితుల థింకింగ్ కూడా ఈ భూమి లేక అంత లోతుకెళ్ళి మళ్ళీ అప్రూట్ చేశారు దాన్ని. అంత లోతుల్లోకెళ్ళి ఈ మొత్తం భారత సమాజాన్నే వాళ్ళు తిరగరాయగలిగారు. అంటే ఆ రక్తంలో ఉన్నటువంటి శక్తి అలాంటి, దళిత రక్తంలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తిని చూపించగలిగారు కారం చెడు చుండూరు. వాళ్ళు ఏదో కులానికి కట్టుబడి చనిపోలేదు వాళ్ళు, అందుకని వాళ్ళు వీరులు, మృత వీరులు. ఆ మృత వీరులను స్మరించుకోగలిగితేనే మన చరిత్ర, మన తాత్వికత, మన ఎన్ని వస్తాయని. వేరే వేరే పొలిటికల్ ఫిలాసఫర్స్ చదివినా కూడా, వెస్ట్రన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ చదివినా కూడా, అంటే ఈ న్యూ థింకింగ్ అయితే ఏదైతే ఉందో దట్స్ అ వెరీ రెవల్యూషనరీ థింకింగ్. ఫస్ట్ ఐడియాలజికల్ ఫిలాసఫికల్ థింకింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, కారం చెడు ఇచ్చినటువంటి గొప్ప కొన్ని చుండూరు, కారం చెడు, ఈ రెండిటి కలిపి చెప్తున్నాను, ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తున్నాను. ఐడియాలజికల్ గా, ఫిలాసఫికల్ గా అసలు బ్రాహ్మణిజం డామినెంట్, సరే అది ఒకటి.
అది రూలింగ్ ఐడియాలజీ. అప్పటికే రెవల్యూషనరీ ఐడియాలజీ ఒకటి ఉంది, మార్క్సిజం. సో మార్క్సిజం, బ్రాహ్మణిజం. మరి కారంచెడు నుంచి, చుండూరు నుంచి ఒక కొత్త ఐడియాలజికల్ థింకింగ్ వచ్చింది, అంబేద్కరిజం. అంబేద్కరిజం ఆల్రెడీ ఉన్నది, లేదని కాదు, కానీ న్యూ థింకింగ్ అన్నమాట. మార్క్సిజం, అంబేద్కరిజం అంటే కులము, వర్గం. అంటే కులము ముఖ్యమా, వర్గము ముఖ్యమా అనేది ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక విషయము, ఆ రోజు కారంచెడు జరిగినప్పుడు, చుండూరు జరిగినప్పుడు 20-30 ఏండ్లు అండర్ గ్రౌండ్ లో ఉండి ఆయుధాలు పట్టుకొని ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్స్ చేసి ఒక వర్గ పోరాటంలో చేసినటువంటి వాళ్ళు కారంచెడు, చుండూరును చూసి బయటికి వచ్చి దళిత ఉద్యమంలో జాయిన్ అయ్యారు చాలా మంది ఇంటలెక్చువల్స్, గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్. అప్పుడు జరిగిన అది. కానీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను, ఈ సాంఘిక వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను, విద్య, వైద్యం, ఆరోగ్యం ఏది చూసినా కూడా ఈ జరుగుతున్న కుళ్ళును చూడలేక దళిత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ రిజైన్ చేసి వస్తున్నారు. అప్పుడు జరిగింది అది, ఇప్పుడు జరుగుతున్నది ఇది. ఈ హిస్టరీని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? రాజ్యాధికారం కావాలి, మనకు కావాలి, వద్దనట్లేదు. రాజ్యాధికారం అంటే మనకు రాదు. దాన్ని ఇప్పుడు బోల్షవిక్ రెవల్యూషన్ కానీ, చైనీస్ రెవల్యూషన్ కానీ, ఏ రెవల్యూషన్ తీసుకున్నా కూడా, లాటిన్ అమెరికన్ రెవల్యూషన్ తీసుకున్నా కానీ, ఏ రెవల్యూషన్ పొలిటికల్ పవర్ కావాలి. స్టేట్ ని క్యాప్చర్ చేయాలి. ఎలా చేయాలి? నీకు ఆలోచన, ఆ ఫిలాసఫికల్ రూట్స్ లేకపోతే పెరిఫరల్ గా, సూపర్ఫిషియల్ గా స్టార్ట్ చేసినంత మాత్రాన మనకు రాదు. అది ఒక స్లోగన్ గానే ఉంటుంది. కానీ దట్ స్లోగన్ హ్యాస్ టు బికమ్ ఏ మేనిఫెస్టో. ఎట్లా కావాలి? అది కావాలనుకున్నప్పుడు కారంచెడు, చుండూరులో అప్పుడున్నటువంటి మేధావులు, దళిత మేధావులు, సరే వాళ్ళని మేధావులను రికగ్నైజ్ చేసిందా లేదా సొసైటీ అనేది మనకు, వి డామ్ కేర్ ఫర్ దెమ్. మనకున్న మేధావి వర్గం ఐడియాలజికల్ గా అంబేద్కరిజం, మార్క్సిజం, కులము, వర్గం. అప్పటి వరకు కులము అని అంబేద్కర్ యువజన సంఘంలు, అంబేద్కర్ స్టాచ్యూస్, అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, ఒక యాక్టివిటీ నడుస్తున్నది, దళిత ఉద్యమం. అది ఒక ఉద్యమంగా లేకపోయినా ఒక ఫ్రాగ్మెంటెడ్ యాక్షన్ ఉంది. కలెక్టివ్ యాక్షన్ లేకపోయినా కూడా ఒక ఫ్రాగ్మెంటెడ్ యాక్షన్. ఎక్కడైనా ఓకే, నాకు రిజర్వేషన్ లో జాబ్ వచ్చింది, నేను ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ లో జాయిన్ కావటం, 10 రూపాయలు ఇస్తాను లేకపోతే లేదు. ఒక యాక్టివిటీ, April 14th జరుపుకోవటం, December 6th జరుపుకోవటం. అర్థమో ఇంకా ఎక్కువ కొంత కాన్షియస్నెస్ పెరిగితే మా ఊర్లో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవటం. అప్పుడున్నటువంటి గాంధీ విగ్రహాలు, అప్పుడున్నటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు, అప్పుడున్నటువంటి వివేకానంద విగ్రహాలు. ఇప్పుడు మనం కాన్షియస్నెస్ వచ్చింది కాబట్టి ఒక రిజర్వేషన్స్ మనకు అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవటం. ఆ విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని మనము 14th గా, తర్వాత 6th దాని దగ్గర సెలబ్రేట్ చేసుకో. అదొక కాన్షియస్నెస్, సెలబ్రేషన్ కాదు యాక్చువల్ గా, దళిత్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ కు కారంచెడు, చుండూరు తర్వాత వచ్చినట్టు కాన్షియస్నెస్ కు చాలా తేడా ఉంది. అప్పటికి అంటే ఈ ఐడియాలజికల్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ అంబేద్కరిజాన్ని చాలా రూటెడ్, దానికి కాజెస్ చాలా ఉన్నాయి. అది ఒకటైతే హిస్టరీని ఈరోజు చాలా మంది దళితులు మన దళిత హిస్టరీని అసలు చాలా డీప్ గా రాస్తున్నారు. ఆ హిస్టరీ అంటే హిస్టరీలో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి కదా. మార్క్సిస్ట్ హిస్టరీ, తర్వాత సబాల్టర్న్ హిస్టరీ, హిస్టోరియోగ్రఫీ అంటారు, తర్వాత సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ, మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ, కొలోనియల్ హిస్టోరియోగ్రఫీ, అంటే మెయిన్ స్ట్రీమ్ హిస్టరీ. సో చాలా హిస్టోరియోగ్రఫీ, ఒక 6-7 స్కూల్స్ ఉన్నాయి. దళిత్ హిస్టోరియోగ్రఫీయా అని అంటారు, కానీ దాని ఒక హిస్టరీ ఈరోజు అసలు మూలవాసులము ఈ దేశ అని ఒక డిగప్ చేశారు. అది ఎవరిచ్చారు ఆ థింకింగ్? కారంచెడు, చుండూరు నుంచి వచ్చిందండి. ఇది మనం ఒప్పుకోవాలి, ఒక చారిత్రక మలుపు. అందుకని ఆ రోజు డాక్టర్ కత్తి పద్మరావు గారు ఏమన్నారు, నక్సలిజము, మార్క్సిస్ట్ రివిజనిజానికి వ్యతిరేకంగా రెవల్యూషనరీ అయితే ఈ దేశంలో కారంచెడు, చుండూరు ఉద్యమాలు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వచ్చినట్టు, అంటే మొత్తం ఇజాన్ని
రీరైట్ చేసి ఒక ఐడియాలజికల్ మూసలో పెట్టి దాన్ని ఒక ఫిలాసఫికల్ గా చేయగలిగింది అనమాట. దీన్ని తర్వాత సోషల్ గా, కల్చరల్ గా, ఎకనామిక్ గా, పొలిటికల్ గా ఎట్లా ఒక్కొక్క స్పియర్ లో మన థింకింగ్ అనేది ఎట్లా రూటెడ్ అయింది అనేది 2-3 విషయాలు నేను చెప్తాను. జస్ట్ ఎంఏ అయిపోయింది నాది. సారు ఏమన్నారంటే, పోలీసులు వెంట పడతా ఉంటే ఎంత ఒక 34-50 అడుగులు ఉంటుంది అనుకుంటాను గోడ, పెద్ద గోడ అంట. వెంట పడుతూ ఆ గోడను కూడా దూకి ఎగరగలిగారు. ఎట్లా వచ్చి ఈరోజు ఆయన చెప్తుంది అసలు అలా నేను ఎలా దూకానో అని ఆయననే అన్నారు. అంత పెద్ద గోడను దూకి, అంటే పోలీసులు ఎంట పడతా ఉంటే తుపాకులు తీసుకొని దూకి పారి అట్లాంటి శక్తి అన్నమా, అట్లాంటి పవర్ ఎలా వచ్చింది, ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఒక అంటే మన మెంటల్ ప్రాసెస్ అనేది ఎట్లా టర్న్ అయింది ఈ ఇన్సిడెంట్. అవి ఒక అట్రాసిటీసే. అంతకుముందు ఏమన్నారు, ఆర్టికల్ 17 కాన్స్టిట్యూషన్ లో పెట్టారు. ఆర్టికల్ 17 కాన్స్టిట్యూషన్ లో పెట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని 55 లో యాంటీ అన్టచబిలిటీ యాక్ట్ ని తీసుకొచ్చారు. యాంటీ అన్టచబిలిటీ యాక్ట్ తో అన్టచబిలిటీ పోయిందా? పోలేదు. పోకుండా దాన్ని ఏం చేశారు, పీసీఆర్ యాక్ట్ గా మార్చారు. పీసీఆర్ యాక్ట్ పబ్లిక్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, అది పోయింది. దానికంటే ఇంకా స్ట్రింజెంట్ యాక్ట్ కావాలన్నారు, అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. సరే, అట్రాసిటీ అన్నారు. అట్రాసిటీ ఎన్కౌంటర్స్, ఈ దేశంలో కులము చేస్తున్న అట్రాసిటీస్ అన్ని కుల ఎన్కౌంటర్స్, కాస్ట్ ఎన్కౌంటర్స్. అక్కడ పోలీస్, రాజ్యాధికారం, రాజ్యము ఇన్వాల్వ్ అయింది, సివిల్ సొసైటీ, ఐడియాలజీ అన్ని, అంటే రూలింగ్ క్లాస్ మొత్తం ఇన్వాల్వ్ అయితేనే ఒక అట్రాసిటీ జరుగుద్ది. అట్రాసిటీ అనేది ఏదో ఒక దళిత ఉమెన్, ఏమ్రా బుద్ధి ఉందా నీకు, నువ్వు మనిషివేనా, నువ్వు పశువా మనిషివా, నువ్వు మనిషివైతే పశువును మనుషులు దాగే నీళ్ళ దగ్గర నువ్వు పశువును కడుగుతావా, నువ్వు నిజంగా మనిషివేనా అని క్వశ్చన్ చేయగలిగినటువంటి ఆ క్వశ్చన్ ఫిలాసఫికల్ గా, ఐడియాలజికల్ గా, కల్చరల్ గా, మొత్తం ఎంటైర్ ఎకనామిక్, సొసైటీ, పాలిటీని మొత్తం రివిజన్ చేయగలిగినటువంటి, అంటే రివ్యూ చేయగలిగినటువంటి క్వశ్చన్ ఎలా తీసుకురాగలిగారు? సువార్త తీసుకురాగలేకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ పవర్ తీసుకురాగలిగింది ఆ రోజు. అది మనకి ఈరోజు ఏదో మనము కమోమరేట్ చేసుకుంటున్నామంటే జస్ట్ కమోమరేట్ చేసుకోవటం కాదు. మరియమ్మను చంపేశారు అని అంటే మరియమ్మను ఎలా చనిపోయింది అది కానీ దానికి ఉన్నటువంటి నేపథ్యం, ఆ రోజు అప్పుడున్నటువంటి ఆ ఇంటలెక్చువల్స్, ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా లీడర్షిప్ తీసుకున్నటువంటి ఆ లీడర్షిప్, అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కానీ కారంచెడు, చుండూరులో వచ్చినటువంటి ఆ లీడర్షిప్ అయితే ఒక ఎక్విప్డ్ లీడర్షిప్. అంటే ఎక్విప్డ్ అంటే మొత్తం ఐడియాలజికల్ గా, ఫిలాసఫికల్ గా, తర్వాత మొత్తం ఒక ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ అంటారు కదా, ఆ ఎన్నికని ఎక్విప్ అయినటువంటి ఒక మైండ్ సెట్ వాళ్ళల్లో ఉంది. అందువల్లనే ఆ క్వశ్చనే ఒక పెద్ద మాస్ మూవ్మెంట్ గా జరిగింది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్, అంటే ఆ మూవ్మెంట్ అది ఎట్లా చేయగలిగింది. కులము, వర్గం, ఇది చర్చ. మార్క్సిజం, చాలా గొప్ప డిబేట్ జరిగింది. అసలు ఆ శిబిరం, కారంచెడు శిబిరంలో మీరు లిటరేచర్ చదవగలిగితే చాలా గొప్ప. ఆ శిబిరంలో జరిగినటువంటి డిబేట్స్, అది ఒక గ్రేట్ పార్లమెంట్ ఆ రోజు. ఆ శిబిరం అనేది, శిబిరంలో దళితులు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక 10 మందిని, సరే 6 మందిని, లేకుంటే మొత్తం చుండూరులో అయితే మొత్తం 10 మంది, వాళ్ళు చంపింది 8 మంది, మళ్ళీ ఒక 3, మొత్తం 11 మంది చనిపోయారు, మొత్తం చంపేశారు. కానీ శిబిరంలో జరిగినటువంటి చర్చ, నిజంగా ఆ శిబిరం అనే ఒక క్యాంప్ అనేది, అక్కడ కూడినటువంటి ఇంటలెక్చువల్ ఒక పవర్ ఏదైతే ఉందో, దట్ వాజ్ రియల్లీ గ్రేట్. అంటే మీ పార్లమెంటులో, మన అసెంబ్లీలలో జరగనటువంటి చర్చలు అక్కడ జరిగాయి. ఆ చర్చని ఒక దళిత ఉద్యమానికి దిక్చూసే అవ్వగలిగింది. ఆ శిబిరంలో జరిగినటువంటి చర్చలు ఏంటి, ఆలోచన విధానం ఏంటి, అక్కడే మన హిస్టరీ రాసుకోవాలనేది, ఈ దేశ గతిని మార్చాలని, పొలిటికల్ పవర్ మాస్టర్ కీనే. కానీ ఎట్లా మాస్టర్ కీ అనేది, వాట్ ఈస్ దట్ మాస్టర్ కీ అంటే అండర్స్టాండ్ చేసుకోకుండా మాస్టర్ కీ అంటే రాదు కదా. మాస్టర్ కీ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
how Ambedkar understood, how Pule understood, how Periyar understood, how others understood. దట్ ఐ థింక్ ఆ హిస్టారికల్ రూటెడ్నెస్ అనేది ఆ శిబిరంలో జరిగినటువంటి గొప్ప డిబేట్. నేను అనుకుంటాను ఆ శిబిరాన్ని పోల్చగలిగితే ఒకప్పుడు గ్రీక్ సొసైటీలో ప్లాటో కంటే ముందు సోక్రటీస్ ప్లాటో తర్వాత అరిస్టాటిల్, ఎక్కడైతే అట్లాంటి గొప్ప అంటే మొత్తం హిస్టారికల్ గా జరిగినటువంటి డిబేట్స్ అక్కడ జరిగినాయి అనిపించింది. ఎందుకంటే దళిత్ ఒక చాలా చాలా గొప్పగా ఒక ఆల్టర్నేటివ్ బుక్ రాదు, ఆల్టర్నేటివ్ కల్చర్, ఒక సంస్కృతి అంటే పాట ఆటనే కాదు, ఒక థింకింగ్, న్యూ థింకింగ్, ఆ ప్యాసివ్ థింకింగ్ ను రెవల్యూషనైజ్ చేయటం అనేది, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ రెవల్యూషన్. అది అక్కడ స్టార్ట్ అయింది ఆ శిబిరంలో. ఏదో దళితులను చంపేస్తే డెడ్ బాడీస్ ని తీసుకెళ్లి పూడ్చిపెట్టుకొని, అయ్యా మాకు 10,000 ఇవ్వండి, మాకు 20,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అని అనుకుంటారులే, లేకుంటే మాకు 1 ఎకరా భూమి ఇవ్వాలనుకుంటారులే అనుకున్నారు రూలర్స్, పాలకులు. కానీ శిబిరంలో అవి కావాలి, వద్దనటం లేదు, కానీ శిబిరంలో చేసినటువంటి ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మనము ప్రతి యూనివర్సిటీలో, ప్రతి పొలిటికల్ పార్టీలో చర్చలు చేయాలి. మన పార్టీలలో అట్లీస్ట్ చేయగలిగితేనే మాకు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ను సృష్టించగలుగుతాం. సో ఆ శిబిరంలో జరిగినటువంటి డిబేట్స్, కులమా వర్గమా, అంబేద్కరా మార్క్సా, లేదు అంబేద్కర్ కావాలి, మార్క్స్ కావాలి, వర్గం కావాలి, కులం కావాలి, రిజర్వేషన్స్ కావాలి, రిజర్వేషన్స్ వద్దనేది కాదు. నేనేం చెప్తున్నానంటే అంటే చదువుకుంటున్నప్పుడు మనకు ఒక ఈ హిస్టారికల్ గా ఈ రోజు రాస్తున్నటువంటి హిస్టరీ, ఫిలాసఫీ, క్లాసా కాస్టా అనే దాంట్లో, అందుకని చెప్పాను చాలా మంది రెవల్యూషనరీస్ కూడా వాళ్ళు బయటికి వచ్చేసి కాస్ట్ అనిహిలేషన్ కావాలి, కాస్ట్ అనిహిలేషన్ అనేది అంబేద్కర్ థియరీ, దాన్ని ఎక్స్పాండింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. సో దాన్ని బట్టి చాలా క్వశ్చన్స్, అంటే పొలిటికల్ గా, ఎకనామిక్ గా, సోషల్ గా ఒక గొప్ప లిటరేచర్ దాని చాలా వచ్చింది. సో అంటే ఒక అట్రాసిటీస్ అనేటివి, అంటే అట్రాసిటీస్ మీద మనం ఉద్యమాలు కట్టుకోవాలా లేకపోతే మనం చేయలేం, అది చాలా పసలేని ఆర్గ్యుమెంట్. అట్రాసిటీస్ అంటే కాన్షియస్నెస్ ఎంత పెరుగుతుందో, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎంత పెరుగుతుందో అంత అట్రాసిటీ జరుగుతూ ఉంటాయి. అంటే అట్రాసిటీస్ ను జరిగితేనే మనం ఉద్యమం తీసుకుంటాం అనేది కాదు. అంటే ఐఎమ్ జస్ట్, ఎందుకంటే టైం లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్ గా వెళ్తాను. పొలిటికల్ పవర్ అనేది ఎట్లా రావాలి అనేది, లెనిన్ ఒక మాట చెప్తాడు 25th వాల్యూమ్ లో. ఆయన ఒక స్టేట్మెంట్, అది మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. దోస్ హూ రికగ్నైజ్ ఓన్లీ క్లాస్ స్ట్రగుల్, దే ఆర్ నాట్ మార్క్సిస్ట్. ఆయననే అంటాడు, లెనినే అంటాడు, దోస్ హూ రికగ్నైజ్ క్లాస్ స్ట్రగుల్ ద ఓన్లీ స్ట్రగుల్ అని అనుకున్న వాళ్ళు దే ఆర్ నాట్ మార్క్సిస్ట్లు. మీరు రెఫరెన్స్ కావాలంటే చూసుకోండి, 25th వాల్యూమ్ లో కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ లెనిన్ లో రాశాడు. అంటే క్లాస్ కాకుండా ఇంకేముంది భారతదేశంలో, కులం ఉంది. ఆ కులాన్ని రికగ్నైజ్ చేయాలి. ఆ రికగ్నైజ్ చేసే ఆ కులాన్ని రికగ్నైజ్ చేసి అలాంటి పొలిటికల్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకోవాలి. ఆ పొలిటికల్ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే నీకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి, ఒక ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అసలు దాన్నే మీరు ఒక ఐడెంటిటీ మూవ్మెంట్ గా, అస్తిత్వ ఉద్యమంగా మీరు కుదిస్తే అస్తిత్వ ఉద్యమం కాదది. దళిత్ అస్తిత్వ ఉద్యమాలను వేటిని అంటే వాటిని కూడా మనం తీసేయలేము. అస్తిత్వ ఉద్యమాలని ఏమన్నారు, ఒక ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్, ఉమెన్ మూవ్మెంట్, లేకుంటే ఒక గే మూవ్మెంట్, లేకుంటే ఒక బ్లాక్ మూవ్మెంట్. ఆ రోజు బ్లాక్ ప్యాంథర్, బ్లాక్స్ మూవ్మెంట్ కూడా అస్తిత్వ ఉద్యమాలను రిడ్యూస్ చేశారు. కానీ భారతదేశంలో కుల నిర్మూలన, ఇవి కుల పోరాటాలు కాదు, కుల నిర్మూలన పోరాటాలు. ఈ దేశంలో కులాన్ని నిర్మూలించాలి. ఆ థింకింగ్ ఎప్పుడైతే వస్తుందో, అదే చుండూరులో, కారంచులో జరిగినటువంటి ఒక గొప్ప రెవల్యూషనరీ థింకింగ్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఈరోజు
క్లాస్ స్ట్రగుల్, కాస్ట్ ఎనిహిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న పొలిటికల్ పవర్ ను మనం తీసుకొని ఎట్లా ముందుకు వెళ్ళాలి. పొలిటికల్ పవర్ అనేది దట్ కెన్ బి ఏ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఈ రోజు మనము అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ చుండూరు దళిత ఉద్యమాలు అంటున్నాం నిజంగా డిఫినేషన్ లో. నేను క్లాస్ లో దళిత్ పాలిటిక్స్ చెప్పేటప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంది కొలిగా అడుగుతారు, అసలు దళిత్ పాలిటిక్స్ ఉందా, దళిత్ మూవ్మెంట్ ఉందా, చాలా సర్కాస్టిక్ అడుగుతారు. అంటే దళిత్ పాలిటిక్స్, దళిత్ మూవ్మెంట్ ఉందా అంటే, మూవ్మెంట్ అనేది అది మూవ్ అవుతా ఉంటుంది, స్టాగ్నెంట్ గా ఉండదు. దళిత్ ఏదైనా మూవ్మెంట్ అనేది అది మూవ్ అవుతా ఉంటుంది, స్టాగ్నెంట్ కాదు. స్టాగ్నెంట్ అది మూవ్మెంట్ కాదు. దళిత్ మూవ్మెంట్ స్టాగ్నేషన్ కాదు. కాకపోతే ఏమంటే దళిత్ మూవ్మెంట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రెండే, ఫ్రాగ్మెంటేషన్, తర్వాత కన్సాలిడేషన్. దళిత్ ఇప్పుడు సరే, ఎప్పుడైతే దళితులు బాగా కన్సాలిడేషన్ అవుతున్నారని తెలుస్తుందో, బ్రాహ్మణిజం ఐడియాలజీకి ఉన్నటువంటి ఒక గొప్ప వెపన్ ఏంటంటే దాన్ని విడగొట్టటమే. అది ఎలా చేస్తుంది, అది ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంది ఫ్రాగ్మెంట్ చేయటానికి? ఫ్రాగ్మెంటేషన్ దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఫ్రాగ్మెంటేషన్, కన్సాలిడేషన్ అనేది కాదు. ఇప్పుడు సార్ చెప్పారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరినీ కన్సాలిడేట్ చేస్తుంది దళిత్ మూవ్మెంట్. ఎప్పుడైతే కన్సాలిడేషన్ చేస్తుందో ఫ్రాగ్మెంటేషన్ చెయ్యాలి. ఎట్లా చేయాలి, ఎలా చేయాలని బ్రాహ్మణిజం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంటే ఈ రెండిటి మధ్య జరుగుతున్నటువంటి కన్సాలిడేషన్, ఫ్రాగ్మెంటేషన్. ఈ రోజు దళిత ఉద్యమాలు అంటున్నాం, ఫ్రాగ్మెంటేషన్ అయింది. దళిత ఉద్యమంగా మారాలి, ఒక ఉద్యమంగా మారాలి. ఉద్యమం అనేది ఎప్పుడు స్టాగ్నేషన్ ఉండదు, అది ఎప్పుడు మూవ్ అవుతుంది. అందుకనే మూవ్మెంట్ అంటాం. ఇది ఇట్స్ మూవ్స్ ఆన్ అన్నమాట. మూవ్ ఆన్ ఎప్పుడు వరకు మూవ్ అవుతుంది? ఈ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం సమూలంగా మారి ఏదైతే మనం అనుకున్నామో ఆ సొసైటీని కులరహిత, వర్గరహిత, సమసమాజ స్థాపన జరిగేంత వరకు అది మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు అవుతుందా, 2024 లో అవుతుందా, 2026 లో అవుతుందా? ఎలక్టోరల్ 5 years పీరియడ్ కాదు అది మూవ్మెంట్ అనేది. ఎలక్టోరల్ పాలిటిక్స్ లో నీకు 5 years ఉంటుంది, అది పీరియడైజేషన్. దట్స్ అ డిఫరెంట్ స్ట్రాటజీ ఆల్ టుగెదర్ దట్ వీఆర్ నాట్. వెన్ యూ టాక్ ఆఫ్ అస్తిత్వ ఐడెంటిటీ, అసలు అస్తిత్వ ఉద్యమాన్ని దాన్ని క్యారెక్టరైజ్ చేయటమే బ్రాహ్మణిజం యొక్క కుట్ర. అది మార్క్సిస్టులు చేసినా ఎవరు చేసినా కూడా. దళిత్ మూవ్మెంట్ అనేది ఒక ఎమాన్సిపేటరీ మూవ్మెంట్, దానికి ఆ పర్వ్యూ ఉంది అది, కానీ దాన్ని కుదించి చేయదు. ఓ దళిత్ మూవ్మెంట్ అంటే కుల ఉద్యమం కదా, నో, ఇట్స్ నాన్ సెన్సికల్. కులము అనేది ఇట్స్ నాట్ ఎ కల్చరల్ కేటగిరీ, ఇట్స్ నాట్ ఎ సోషల్ కేటగిరీ లైక్ ఎనీ అదర్ కేటగిరీస్. కులము అనేది ఇట్స్ అ సోషో కల్చరల్ ఎకనామిక్ ఆల్ ద మోర్. ఇట్స్ అ పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ సోషాలజీ, ఇట్స్ అ పొలిటికల్ ఆల్ ద మోర్. ఇట్ ఇస్ ఎమాన్సిపేటరీ. ఆ డెప్త్ లేకుండా కులం అంటే ఏముంది, అది కల్చర్. కులం కల్చర్, కులం సూపర్ఫిషియల్, బేస్ కాదు. ఇది స్ట్రక్చర్ కాదు, ఇది సూపర్ స్ట్రక్చర్. సూపర్ స్ట్రక్చర్, ఈ డైకాటమీ మార్క్సిజం లో అది ఆర్థోడాక్స్ మార్క్సిజం, అది డిఫరెంట్ మార్క్సిజం. ఆర్థోడాక్స్ మార్క్సిజం, ట్రెడిషనల్ మార్క్సిజం, దాన్ని బ్రద్దలు కొట్టి నియో మార్క్సిస్టులు చాలా ముందుకు వెళ్ళారు లాటిన్ అమెరికాలో. తర్వాత చాలా చాలా మటుకు ముందుకు వెళ్ళారు. దాంట్లోనే అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియారు ఆ ఐడియాలజీని తీసుకొని దళిత్ థింకర్స్ ఎవరైతే కారంచెడు, చుండూరు ఉద్యమాల నుంచి వచ్చారో గొప్ప గొప్ప వ్యక్తులు, చాలా లిస్ట్ ఉంది, వాళ్ళందరి ఐడియాలజీని చూడగలిగితే ఈ రోజు ఆ మూమెంట్ కు ఉన్నటువంటి ఆ గొప్పతనం తెలుస్తుంది. అది ఒక పర్స్పెక్టివ్ తోనే ఈ రోజు మన వాళ్ళు హిస్టరీ రాస్తున్నారు, మన ఎన్ని జరుగుతున్నాయి, మన లిటరేచర్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో పొలిటికల్ ఈజ్ అ సూపర్ స్ట్రక్చర్, కానీ ఈ క్యాస్ట్ అనేది ఇది స్ట్రక్చర్ లో ఉంది, బేస్ లో ఉంది. మార్క్సిస్టులు అనుకున్నటువంటి బేస్ ఏంటి? ఎకానమీ. ఆ ఎకానమీలో ఉంది అది ఏది? కులము ఉంది.
కులం ఉంది. ఆ కులానికి ఒక్కటే విషయం నేను చెప్పి ముగిస్తాను. అంటే ఆ రోజు చుండూరులో జరిగినప్పుడు ఒకటే ఆ రోజు జరిగింది ఏంటంటే, సర్వజనాభ్యుదయ సంఘం అని సమితి అని పెట్టారు. సర్వజనాభ్యుదయ సమితి అని పెట్టారు చుండూరు జరిగిన తరువాత. ఇస్ అ బ్రాహ్మణికల్ స్ట్రాటజీ. వాళ్ళు ఏమన్నారు, ఆ ఆ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళని శిక్షిస్తారు అనే ఒక స్లోగన్ పెట్టారు. అప్పుడు పద్మరావు సార్ చాలా బ్యూటిఫుల్ గా దీన్ని అనలైజ్ చేశారు, చెప్తున్నాను నేను. అన్నారు అంటే దాన్ని దళిత ఇంటలెక్చువల్స్ ఎలా దాన్ని తిప్పికొట్టారని అంటే ఈ దేశంలో నడుస్తున్నది అంబేద్కర్ రాసిన ప్రజాస్వామిక కాన్స్టిట్యూషన్ మనోధర్మశాస్త్రమా? అంటే ఎక్కడైతే దళితులు తల ఎత్తుకుంటారో ఆ తల ఎత్తుకుంటే ఆ తల నరికి కాన్స్టిట్యూషన్ ఏది, ఎక్కడ ఉందది? మనోధర్మశాస్త్రంలో ఉంది. ఆ మనోధర్మశాస్త్రంలో ఉన్న నీతి ఏంటి? ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే పాపము పెచ్చు పెరుగుతుందో అక్కడ దేవుడు ఉద్భవించి వాళ్ళని చంపేస్తారంట. అంటే చుండూరులో కారంచుడుల కమ్మలు, చుండూరులో రెడ్లు, వీళ్ళు దేవుళ్ళు అక్కడ తప్పు చేసిన దళితులను చంపారు. జస్టిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఫిలాసఫికల్ గా, ఐడియాలజికల్ గా మనోధర్మశాస్త్రం నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు నడుస్తున్నది మనోధర్మశాస్త్రమా, ఇండియన్ కాన్స్టిట్యూషనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు హక్కులు ఉన్నాయి, మాకు స్వాతంత్రం ఉన్నది, మేము కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఆత్మ గౌరవం ఉంది, ఇవన్నిటిని మేము తీసుకొని ముందుకు వెళ్తాము, మా తలను మేము పైకెత్తుకు తిరుగుతాం. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్తించదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు తల ఎత్తుకొని నడిస్తే తల తెగుతుంది. తల తెగుతుంది అనేది ఏ శాసనము? మనోధర్మశాస్త్రం. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ రెండిటికి మధ్య జరుగుతున్నటువంటి స్ట్రగుల్ ను ఈ రోజు ఒక పొలిటికల్ పవర్ గా మనం అర్థం చేసుకోగలిగితే, ఐ థింక్ ఈ రోజుకి కూడా చుండూరు కారంచెడు స్ట్రగుల్స్ యొక్క గొప్ప రిలవెన్స్ మనకుంది. మీరు పొలిటికల్ పార్టీస్ ఎలా పొలిటికల్ పవర్ అని జస్ట్ చాంట్ చేస్తే ఒక చాంటింగ్ కాదు కావాల్సింది మనకు. దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి ఒక మేనిఫెస్టో కావాలి. ఆ మేనిఫెస్టోలు మనం తయారు చేసుకోవాలి. ఇంకా ముందు వస్తున్నటువంటి వాటిని అర్థం చేసుకొని పోవాలని, ఈ మృత వీరులను స్మరించుకోవటం వల్ల మనము ఒక గొప్ప విషయాలు తెలుసుకుంటామే కానీ మనము వాళ్ళను గురించి ఏడుస్తామని కాదు, వాళ్ళను గురించి మనము ఏదో సెలబ్రేట్ చేసుకుంటామని కాదు. సో ఇవి మనం తీసుకోవాలని, అంటే టైం లేదు కాబట్టి ఐఎమ్ కట్ షార్ట్ మై రియలీ చాలా ఐ షుడ్ నాట్ సే దిస్ వే, బట్ ఐ వాంటెడ్ టు సే సో మచ్, బట్ స్టిల్ ఐఎమ్ ప్రొవోక్ టు డూ. అంటే చుండూరులో జరిగినటువంటి ఆ స్లోగన్ ఏదైతే ఉందో దానికి జరుగుతున్నది ఈ రోజు 2021లో. మనోధర్మశాస్త్రం ఈ రోజు లైవ్ లేకొచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరుగవుతుంది. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎవరైతే హక్కులు అది ఇది కావాలంటున్నారో వారందరికీ ఇలా జరుగుతుంది. అంటే దేవుడు వచ్చి శిక్షిస్తాడు. ఏ దేవుడు వస్తాడు? ఏదో ఒక దేవుడు వస్తాడు, శిక్షిస్తాడు. సో దాన్ని మనం ఎదుర్కోవాలని అవకాశం ఇచ్చిన ఈ ముఖ్యంగా అంబేద్కర్ విజన్ టీవీకి, తర్వాత ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ అంసాకు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ SC/ST ఎంప్లాయీస్ యూనియన్, మరి ముఖ్యంగా డాక్టర్ శశిధర్ కు, మంచాల లింగస్వామికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా చాలా ఐ రియలీ ఎందుకంటే నేను ఒకటి అది ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే ఆర్ నాట్, బట్ ఒక కారంచెడు ఉద్యమం మీద దళిత్ ఒక ఫస్ట్ పిహెచ్డి చేసి నేను చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ ఆ స్పిరిట్ చూసినప్పుడు రియలీ చాలా. నా క్లాస్ లో మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, నేను దళిత్ పాలిటిక్స్ టీచ్ చేస్తున్నాను సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ, టాప్ యూనివర్సిటీ. నా క్లాస్ కు వచ్చే వాళ్ళు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ స్టూడెంట్స్, కేరళ స్టూడెంట్స్, వీళ్ళు తీసుకుంటారు. అంటే కాస్ట్ క్లాస్ డిబేట్ ను, అంబేద్కరిజాన్ని, మార్క్సిజాన్ని ఈ దేశ రాజకీయాలు ఎలా మార్చాలి, ఈ కుల వర్గ అంటే జమిలీ పోరాటాలు కావాలవుతాయి, అది ఒక చర్చ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. అంటే ఒక ఎట్లా తీసుకోవాలి అనేది, దీన్ని చాలా క్లాసుల్లో అంటే ఒక వెస్ట్ బెంగాల్ నుంచి, కేరళ నుంచి నా క్లాస్ లో చాలా మంది వాళ్ళే ఉంటారు. చాలా ఎక్కువ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను సత్యమూర్తి గారిని, పద్మారావు సార్ను, తారకం సార్ను చాలా అంటే
చాలా అంటే కొంతమంది పేర్లు చెప్తున్నాను నేను. వీళ్ళందరి గొప్ప గొప్ప, నాకైతే చాలా గొప్ప అంటే అరిస్టాటిల్, ప్లాటో, మార్క్స్, లెనిన్, మావో కంటే కూడా నిజంగా వీళ్ళ ఆలోచనలు మట్టిలో నుంచి, ఆ రక్తంలో నుంచి పుట్టిన ఆలోచనలు నన్ను నిజంగా చాలా చైతన్యవంతం చేశాయి. ఆ చైతన్యం కూడా ఈ రోజు యూనివర్సిటీ స్టూడెంట్స్ కావాలని, ఇప్పుడున్నటువంటి యూత్స్ పర్టికులర్ గా ఎవరైతే సోషల్ మీడియాలో మునకలవుతున్నారంటారు కదా, ప్లీజ్ లీవ్ దట్, యు గో టు ద పీపుల్. మీకు ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తే నేను ముగిస్తున్నాను సార్. నిన్న జార్జ్ ఫ్లాయిడ్ ని చంపారు తెల్లవాళ్ళు. జార్జ్ ఫ్లాయిడ్ ని చంపితే జో బిడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, జో బిడెన్ అంత పెద్ద వ్యక్తి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ప్రపంచంలో అంటే భూనేల మీదనే ఒక గొప్ప అంటే పవర్ఫుల్ వ్యక్తి అంటారు. అలాంటి వాడు జార్జ్ ఫ్లాయిడ్ చిన్న కూతురు దగ్గర మోకాళ్ళు ఊని క్షమాపణ అడిగాడు, క్షమించమ్మా మేము తప్పు చేశామని. యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ ఫ్లాయిడ్ కూతురు దగ్గర మోకాళ్ళ మీద ఉండి క్షమాపణ అడిగాడు. అది డెమోక్రటిక్ కల్చర్ అంటే. అలాగే ఇందిరాగాంధీని చంపితే సిక్కులను కోతకోచారు. ఆ ఇందిరాగాంధీ బాడీ గార్డు ఇందిరాగాంధీని చంపాడని సిక్కులను ఊతకోతకొస్తే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ సిక్కులకు ఒక క్షమాపణ చెప్తూ సిక్కును ఒక ప్రైమ్ మినిస్టర్ చేసింది. మరి ఈ రోజు నేను అడుగుతున్నాను, చుండూరులో జరిగినటువంటి రెడ్లైతేనేమి, కారంచెడులు జరిగినటువంటి కమ్మలైతేనేమి, దళితులను మీరు ఈ రోజు క్షమాపణ చెప్తారా దళితుల ముందు మోకాళ్ళు ఊని? ఈ రోజు చీఫ్ మినిస్టర్ కానీ, అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ కానీ, మీరు మరి దేశాలను ఇంగ్లాండ్ కూడా క్షమాపణ అడిగిందండి వాళ్ళు చేసిన రేషియల్ యాక్టివిటీ. తరువాత ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ క్షమాపణ అడిగారు, తప్పు జరుగుతున్నదని మోకాళ్ళ మీద క్షమించమని అడిగారు. మన దేశంలో జరిగింది కదా, సిక్కులను క్షమించండి అని సోనియా గాంధీ అడిగి ప్రైమ్ మినిస్టర్ చేసింది కదా. మరి ఈ రోజు మీరు దళితులకు, ఈ జాతికి జరిగిన అన్యాయానికి మీరు వాళ్ళ ముందు, ఆ మృత వీరుల ముందు మోకాళ్ళుని మీరు క్షమించండి మీరు చెప్పగలరా? చెప్పే డెమోక్రటిక్ కల్చర్, ఆ ధైర్యం మీకుందా? లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మీకు లెక్కలేదు, అంబేద్కర్ అంటే మీకు లెక్కలేదు, కులం చేత అణిచివేయబడుతున్నటువంటి ఈ అనగారిన ప్రజలంటే మీకు ఒక చులకన. ఈ అన్డెమోక్రటిక్ కల్చర్ ను మీరు పోగొట్టుకోవాలి. ఈ సొసైటీ డెమోక్రటైజ్ కావాలంటే దళిత ఉద్యమము ఇంకా పెద్ద ఎత్తున రావాలని. నో నీడ్ టు థింక్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ చేయటమే బ్రాహ్మణిజానికి ఉన్నటువంటి లక్షణం. ఫ్రాగ్మెంటేషన్ చేస్తూనే ఉంటుంది, అది ఖండించటమే, ముక్కలు చేయటమే దాని యొక్క ఉద్దేశం. ఎవడైనా కానండి, ఒక రాజు యుద్ధంలో పరాయువాన్ని ఒక్కొక్కసారి తల నరికేస్తే వదిలేసి ముందుకెళ్తా ఉంటాడు రాజు అంత యుద్ధం చేసేటప్పుడు. కానీ దళితులను చంపి ముక్కలుగా చేసి వాళ్ళను మూటగట్టి నీళ్ళల్లో వేసే సంస్కృతి ఎక్కడుంది? అది మనుధర్మ శాస్త్రంలో రాసి పెట్టి ఉంది కాబట్టి అది చేశారు. నువ్వు ఇంటే సీసం పొయ్యాలి, గుడి ఎక్కితే కాళ్ళు తెగగొట్టాలి, తర్వాత ఏది చేసినా కూడా నీ అవయవాలు తీయాలి అనేది ఉంది కాబట్టి శాసనంలో. అందుకని వాళ్ళు చేసి చూపించారు. ఏ ధర్మశాస్త్రం అయితే అక్కడ ఇంప్లిమెంట్ చేశారో, ఏ కాన్స్టిట్యూషన్ అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారో, దీన్ని దళిత్ మూవ్మెంట్ తీసుకురావాలని, ఇక్కడ ఉన్నటువంటి యూత్ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్స్ కు మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రత్నం సార్.